అండి, వెల్కమ్ టు అమ్మతో ఢిల్లీ జర్నీ. అందరూ ఎలా ఉన్నానైతే చాలా బాగున్నానండి. ముందుగా అయితే మీ అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఈ గురు పౌర్ణమి రోజు అందరూ కూడా దేవాలయాలకి దర్శనానికి వెళ్ళి వచ్చేస్తుంటారు. సో ముందుగా నేనైతే ఇంట్లో ఇలా పూజా కార్యక్రమం అయితే పూర్తి చేసుకున్నానండి. పూజ గది అంతా ఉదయాన్నే లేచి అంతా శుభ్రం చేసుకుని ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత గుడికి అయితే వెళ్ళొచ్చానండి. సో ఇంట్లో పూజ అయిపోయాక ఇలాగా గుడికి అయితే వెళ్ళానండి. అసలు ఎక్కడ కూడా గుడి ఖాళీగా లేదండి. గురు పౌర్ణమి కదండి, మాకు దగ్గరలో అయితే బాబావారి గుడి ఉంది. నేను ఇక్కడికి వచ్చాను. అసలు ఎక్కడ చాలా ఫుల్గా ఉన్నారు. ఇలాగా భజనలు అయితే చేస్తున్నారండి. గుడిలో భజన కార్యక్రమం పెట్టారు. ఇక్కడ భజనలు అయితే చేస్తున్నారు. సో పాటలు పాడుతూ ఇలా ఉదయం నిన్నటి నుంచి కూడా సందడి మొదలైంది. ఇలా ఇదంతా చూసుకున్న తర్వాత ఇంకా లైన్లోకి వెళ్ళిన తర్వాత ముందుగా విఘ్నేశ్వరుడు ఉంటాడు కదండి. ఇక్కడ మనకి ఎడమ వైపు ఇక్కడ విఘ్నేశ్వరుడు ఉన్నాడు. ఆయనకి నమస్కరించుకుని అలాగా ముందుగా వెళ్తే జనం ఎక్కువ ఉండడం వల్ల లైన్ ఇలా మార్చారు. ఇంకా ఇలా శివయ్యకి కూడా నమస్కరించుకుని అలా ముందుకు వెళ్ళిపోయాము. సో గణపతి అలాగే ఇక్కడ శివ కుటుంబం అంతా కూడా ఇక్కడ ఉంది. అలాగే ఈ పక్కనే కూడా మనకి బాబావారి చిత్రపటం పెట్టారు. పాదాలు ఉంటాయండి ఇక్కడ. సో ఇలాగ వెళ్తుంటే మళ్ళీ పక్కగా మనకి ఇంకా దర్శనానికి దగ్గరికి వచ్చేసాం కదండి. ఇంకా అక్కడ ఇలా పాటలు అయితే పాడుతూ ఉన్నారు. అలాగే ఇక్కడ సీతారామ లక్ష్మణ హనుమంతుల వారు ఇలాగా ఇక్కడ కూడా పూజ చేసుకుంటే బాబావారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కూడా మనం ఆయన దర్శనం చేసుకుని ఇలా బయటకు వచ్చేసి ఇక్కడ అమ్మవారి మహాలక్ష్మీదేవి కూర్చుని ఉంది. అమ్మవారిని కూడా నమస్కరించుకుని ఇలాగ వచ్చేసామండి. ఇంకా మధ్యాహ్న ఆరతి టైం అయితే అయిందండి. ఇంకా అలా కూర్చుని ఉన్నాము. ఇంకా మధ్యాహ్న ఆరతి టైం అయితే అయింది. ఇలాగా పూజ హారతికి అయితే సిద్ధం చేస్తున్నారు పంతులు గారు. ఇంకా అందరు కూర్చుని ఉన్నారు. హారతి టైం అయింది కదా, ఇంకా అందరు వచ్చేస్తారండి. ఇంకా ఎక్కువ ఉంటుంది పబ్లిక్. ఇప్పుడు వస్తారు భక్తులు వస్తారండి. ఇంకా ఇలా అందరూ కూడా కూర్చుని ఉన్నారండి. ఇంకా హారతి స్టార్ట్ మొదలవడానికి సిద్ధంగా ఉంది. ఇంకా పంతులు గారు అన్నీ కూడా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఇంకా అందరూ కూడా వస్తూ ఉన్నారు. దగ్గరికి వెళ్ళి నిల్చుంటున్నారు అందరూ కూడా. ముందుగా ధూపం అయితే వేస్తున్నారండి బాబావారికి. అలాగే చుట్టుపక్కల అక్కడంతా కూడా ధూపం వేస్తున్నారు. ధూపం వేసిన తర్వాత హారతి అయితే మొదలవుతుంది. సో ఈరోజు ముఖ్యంగా మనము గురు పౌర్ణమి మనకి ఆషాఢ మాసంలో వస్తుంది కదండి. ఈ గురు పౌర్ణమి ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున మనం ఇలా గురు పౌర్ణిమ జరుపుకుంటాము. అలాగే దీన్ని వ్యాస పౌర్ణిమ అని కూడా అంటారు. ఇది గురువులకు కృతజ్ఞతలు తెలిపే పవిత్రమైన రోజుగా భావిస్తాం మనము. అలాగే వేదవ్యాస జయంతి. మహాభారతం రాసింది వేదవ్యాసుడు కదండి. ఆయన ఆ మహర్షి ఆయన వేదవ్యాసుడు కూడా ఈరోజే జన్మించారంట. అలాగే ఈరోజు మనము మనకి విద్యాబుద్ధులు అలాగే జ్ఞానం నేర్పించిన గురువులను పెద్దలను కూడా ఈరోజు పూజించి వారి ఆశీస్సులు తీసుకుంటారు. ఈరోజు అందరూ కూడా ఇంకా ఉదయమే తల స్నానం చేసుకుని ఈరోజు ఇంట్లో పూజలు చేసుకుని గుడికి అయితే వచ్చేసి ఉంటారండి. ఇంకా అసలు మధ్యాహ్నం అయినా కూడా ఎక్కడ కూడా ఖాళీ లేవు. ఇక్కడ టెంపుల్స్ అయితే బాబావారి టెంపుల్, అలాగే గురువుల టెంపుల్, దత్తాత్రేయ స్వామి, ఇలా బాబా గుళ్ళు అయితే ఎక్కడ కూడా ఖాళీగా లేవు ఫుల్గా. ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి ఇలా అందరూ కూడా బాబావారి దర్శనం చేసుకోవడానికి వచ్చారండి. ఇలా హారతి అయితే జరుగుతుందండి, మధ్యాహ్న హారతి.
అయితే అయిపోయిందండి. ఇంకా అందరు కూడా దర్శనం చేసుకుని ఇంకా వెళ్తారు. సో మీరందరూ కూడా ఎలా జరుపుకున్నారండి? అందరూ కూడా గురు పౌర్ణమి చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. అలాగే వీడియో చూస్తున్నారు కదండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.